The topic for today is God needs you and you need God. Or in other words, we need God and God needs us. మనకి దేవుడు కావాలి, మనము దేవునికి కావాలి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఈరోజు వర్తమానం యొక్క అంశము ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 2-3 వారాల క్రితం, బిఫోర్ ఐ ప్లాన్డ్ అబౌట్ దిస్ లైవ్ సెషన్, అసలు ఈ లైవ్ ఇలాగా ట్రై చేయాలి, లైవ్ స్ట్రీమ్ చేయాలి అని తలంపు పుట్టక మునిపే ఒక 2-3 వారాల క్రితం, ఈ యొక్క డేట్ నుంచి ఒక 2-3 వారాల క్రితం, when I'm praying, Holy Spirit, God brought these 2 lines to my mind when I'm praying. I got my eyes closed and I'm praying. We need God and God needs us. These 2 lines are 2 weeks back. Holy Spirit God gave to my thought when I'm praying, and I tried to meditate upon that very thought, and I progressed and tried to read the Bible in relation to that. And Holy Spirit God spoke to me, and all those things that He is going to speak to all of us, each and every one of us again. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు మాత్రమే మరుగు చేసి మీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఇంతకీ వాక్యంలోనికి వెళ్ళే మునుపు, బిఫోర్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండ్ గుడ్, అలైవ్ అండ్ బ్రీతింగ్. లెట్ us all praise the Lord once again. సజీవంగా నిలిచిన మనం అందరం కూడా దేవునికి మరొకసారి స్తుతి చెల్లిద్దామా? స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మనకు తెలుసు చుట్టూ ఉన్న పరిస్థితులు అస్సలు క్షేమకరమైన పరిస్థితులు ఎంత మాత్రం కావు. వైరస్, టెస్టింగ్స్, లాక్డౌన్స్, ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీ, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. నో స్కూల్స్ ఫర్ చిల్డ్రన్, నో స్టడీస్. అంటే ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నవారికైతే అది కొంతవరకు అది తలనొప్పిగానే భావించవచ్చు. ఈ మధ్య ఎక్కడో సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ ఒకటి సర్క్యులేట్ అవ్వడం నేను గమనించాను. భార్యలకేమో భర్తలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నందుకు ఎప్పుడు భర్తల వైపు చూస్తూ, భర్తల ముఖాలు చూస్తూ సంతోషపడి పడి పడి ఆ సంతోషం ఆవిరైపోయి, ఇంచుమించు 5 నెలలు అయిపోయింది కదా, ఇక సంతోషం ఆవిరైపోతూ ఇక విసుగు మొదలవుతుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకొని భర్తలకేమో భార్యల మీద. అట్లాగే పిల్లలు స్కూల్కి వెళ్తే కొద్ది గొప్ప అల్లరి తగ్గుతుంది అనేటువంటిది ఒక కోణం తల్లిదండ్రులకి. కానీ ఇప్పుడు స్కూళ్ళు కూడా లేవు కదా, కోవిడ్-19 మహిమ అంటూ స్కూళ్ళు కూడా లేవు. అంత హోమే, హోమ్. కాబట్టి ఆ హోమ్ ఇక టాప్ లేపేస్తున్నారనమాట అల్లరితో. ఇంటికి పైన కప్పు ఉంటుంది కదా, ఇంటి కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు లేపేస్తారు. తల్లిదండ్రుల కప్పు కూడా లెగిసిపోద్ది అల్లరికి. తల్లిదండ్రులకేమో ఇట్లాగ పిల్లలతో వాళ్ళ అల్లరితో సమస్య వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకేమో, ఉద్యోగస్తులకి వాళ్ళ మేనేజర్తో కాన్ఫరెన్స్లు మాట్లాడుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటం, లేకపోతే నెగోషియేట్ చేయటం, ఇదే పని పాపం. ల్యాప్టాప్, కంప్యూటర్ ముందు కూర్చోండి. హౌస్ వైఫ్స్కేమో ఇంటి పని, ఇదంతా మామూలే. ఈ లాక్డౌన్లో ఏదైనా మార్పు లేనిది ఉందా అంటే అది గృహిణుల పని మాత్రమే. హౌస్ వైఫ్స్ పని మాత్రం మారలా. అప్పుడు వంట చేశారు, ఇప్పుడు కూడా వంట చేస్తున్నారు 5 నెలలు. అప్పుడు బట్టలను ఉతికి అంట్లతో అన్ని పనులు చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. సో ఐ బిలీవ్ యూఆర్ ఆల్ వెల్ డూయింగ్. చుట్టూ పరిస్థితులు బాగలేదు, అయినప్పటికీ ప్రభు కృప మహోన్నతుని చాటున మనల్ని నివసింపచేసి సర్వశక్తిని నీడను విశ్రమింపచేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మీరందరూ ప్రభు కృపను బట్టి మంచిగా ఉన్నారు. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభు వాటిలో మీకు సహాయం చేస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు ఆయన ప్రతిదీ కూడా సాల్వ్ చేస్తూ, మీకు హెల్ప్ చేస్తూ, మీకు ప్రొవైడ్ చేస్తూ ఆయన మీకు కృపను అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నారని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి నేను నమ్ముతున్నాను. అడపాదడపాగా మధ్యలో కూడా నేను ఇంగ్లీష్
వాడటానికి ఒక కారణం తప్పక చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ కైండ్ ఆఫ్ షో ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఏదో చూపించుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఎంత మాత్రం కాదు. క్రీస్తు ప్రేమను బట్టి తప్పక నేను చెప్తున్నాను విత్ అ ట్రాన్స్పరెంట్ హార్ట్. ఒకవేళ మన తెలుగు భాష నాన్ తెలుగు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే పూర్తిగా కాకపోయినా కొంచెంగా ఈ యొక్క కాన్సెప్ట్ లేకపోతే ఈ యొక్క వీడియో ఒక లైవ్ స్ట్రీమ్ యొక్క కమ్యూనికేషన్ వరకు రీచ్ అవ్వాలని చెప్పి ఎవ్రీ హియర్ అండ్ దేర్ ఐల్ బి యూజింగ్ సమ్ ఇంగ్లీష్ ఆల్సో. సో తెలుగు ప్రజలారా మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనం మరొకసారి. లెట్ us all turn our Bibles. బైబిల్ గ్రంథం మీరందరూ కలిగి ఉన్నారని చెప్పి నేను తప్పక నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథం తెరుద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. ఒక 3 రెఫరెన్స్లు మనం మొదట చదువుతాం. ఆ తదుపరి దేవుని మాటలు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపింపును అనుగ్రహిస్తూ కృపను అనుగ్రహిస్తూ ఆయన మాట్లాడుకొలది మనం దేవుని వాక్యం విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి అందరు గమనించండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. మరలా చదువుతున్నాను అదే మాటను. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. అట్లాగే బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. సృష్టి ఆరంభమున దేవుడు చెప్తున్న మాటలు. దేవుడు ఇట్లాగ అంటున్నారంట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మరలా చదువుతున్నాను. దేవుడు అంటున్న మాటలు ఇవి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. లెట్ us all make man in our likeness and in our image. సో తదుపరి ఒక 2 రెఫరెన్స్లు ఉన్నాయి, తర్వాత చదువుదాం. 2 రెఫరెన్స్లు మనం ఇప్పుడు చదివాం. ఒకటి మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇంకోటి ఆది కాండము 1వ అధ్యాయం. అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. We need God. I'm reminding the topic again. We need God and God needs us. మనకు దేవుడు కావాలి, దేవునికి మనము కావాలి. I strongly believe this very book, this very holy Bible is the truest and the most authentic source that is directly given from the heaven above. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పూర్తి సత్యమైన గ్రంథమని, పూర్తి అంగీకారానికి యోగ్యమైనదని, ఇది దేవుని వాక్యమని నేను నమ్ముతున్నాను. Wherever I tend to preach or wherever I get the chance by the Holy Spirit or by the grace of God to share the word, before I preach usually I try to make the congregation or the people to read this verse, John's Gospel chapter 1 verse 1. ఎప్పుడైనా సరే నేను దేవుని కృపను బట్టి ప్రభు మాటలు చెప్పవలసి వస్తే, ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, నేర్పరిగా కాదు, చమత్కారంగా కాదు, పౌలు భక్తుడు చెప్పినట్లుగా
నేర్పరితనంతో కాదు, చమత్కారంతో కాదు, క్రీస్తుని మీ ఎదుట మేము ప్రతిష్ఠిస్తున్నాం, మేము ప్రకటించామని చెప్పినట్లుగా ప్రభు ఇచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పుడు దేవుని మాటలు చెప్పేటువంటి అవకాశం వచ్చినా కూడా నేనేం చేస్తానంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క నడిపింపులో ప్రతిసారి కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మేము చదువుతామన్నమాట. వేర్ ఎవర్ we tend to hear the word of God, we'll read from John's Gospel chapter 1 and verse 1. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. It reads like this, the John's Gospel chapter 1 verse 1. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. And the Word became flesh in the fullness of grace and truth. కాబట్టి వాక్యమే దేవుడు. సో ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మన కాంటెక్స్ట్కి వచ్చేస్తున్నాం. సృష్టి ఆరంభంలో మనిషిని దేవుడు నిర్మించక మునుపు మనందరికీ యూజువల్గా తెలుసు, ఐ బిలీవ్ దిస్ ఈజ్ ద గాడ్స్ వర్డ్, దిస్ ఈజ్ ద ట్రూయెస్ట్ బుక్ అని ఎందుకన్నానంటే, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నాకులాగానే చాలామంది మీలో క్రైస్తవులైన వారు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. బికాజ్ మనిషి అనేటువంటి వాడు ఒక సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన వాడు కాదు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ చార్ల్స్ డార్విన్స్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఏదో ఉద్భవించినటువంటి వాడు కాదు, కానీ మనిషి సృష్టింపబడినవాడు. ఎట్లాంటి వాడు? సృష్టింపబడినవాడు. సృష్టి ఉన్నది అంటే ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నాడనేది ఎంతో వాస్తవం. మొదట సృష్టికర్త ఉండి తీరాలి. సృష్టికర్త లేకుండా సృష్టి అనేది రాదు. దెర్ ఈజ్ నో స్కోప్ దట్ వితౌట్ అ క్రియేటర్ వుడ్ దెర్ బి అ క్రియేషన్. సో డెఫినెట్లీ దేర్ వాజ్ గాడ్. సో ఆ దేవుడు ఆయన తలంపు కలిగి ఈ రీతిగా అంటున్నాడు, మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనుషుల్ని చేద్దాం, మనిషిని నిర్మిద్దాం, మానవులను చేద్దాం అని చెప్పి ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివాం. ఈరోజున అంశము గమనించండి. మనకు దేవుడు కావాలి, దేవునికి మనం కావాలి. దేవుడు లేకపోయినుంటే మనిషి ఉనికి ఉండేదా? అసలు మన ఉనికి ఉండేదా? దేవుడు మట్టి ముద్దను తీసుకొని మనుష్యాకారంగా తయారు చేసి తన చేతుల ద్వారా, స్వయంగా తన చేతుల ద్వారా, ఏదో మట్టి ముద్దను తీసుకొని ఏదో మెషిన్లో దోసేసి ఇన్స్టెంట్ మేకింగ్ లాగా దేవుడు చేయాల. తన చేతుల ద్వారా మనిషిని చేసి ఆయన స్వరూపంలో ఫిజికల్ ఫీచర్స్ అని పక్కన పెడితే ప్రిడామినెంట్లీ మన పోలిక చొప్పున అంటే వీఆర్ థింకింగ్ నౌ, మనం ఆలోచించగలిగేటువంటి జీవులుగా ఉన్నాం. ఎందుకంటే మనం సృష్టించినటువంటి దేవుడు కూడా ఆలోచించేటువంటి జీవే. వీ స్మైల్, మనకి ఎమోషన్స్ ఉంటాయి, మనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సృష్టించినటువంటి దేవుడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. బికాస్ హీ గాట్ దట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, he imparted all those emotions and feelings and all those traits to us too. ఆయనకు ఆ యొక్క భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ భావోద్వేగాలే మనలో కూడా చొప్పించారు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మనుషులంగా మనల్ని కూడా మాటలు ఇచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులుగా తయారు చేశారు ఆయన. మన పోలిక చొప్పున మన ఇమేజ్లో అంటే దేవుని యొక్క రెప్లికేషన్, ఒక ఫోటో కాపీ. ఒరిజినల్ తీసుకెళ్తాం మనం, చాలామంది సర్టిఫికెట్స్ ఒరిజినల్ తీసుకెళ్తాం. మాకు ఒక ఫోటో కాపీ కావాలండి అని షాప్లో అడుగుతాం. అది బ్లాక్ అండ్ వైటే, కలర్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏ మ్యాటర్ అయితే ఉంటుందో, మెయిన్ కాపీలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో, ఆ ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఆ ఫోటో కాపీలో కూడా అదే మ్యాటర్ ఉంటుంది. ఏమీ మిస్ అవ్వదు. మ్యాటర్ మొత్తం యాస్టీస్గా కాపీ అవుతుంది అన్నమాట. సో నేను చెప్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుని సహాయం వలన వీ ఆర్ మేడ్ టు బీ అ ఫోటో కాపీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క ఒక ఇమిటేషన్ లాగా, ఒక అనుకరణ లాగా మనం సృజింపబడ్డాం. దేవుని పిల్లలంగా
ఆయన పోలికలు, ఆయన స్వారూప్యం, ఆయన గుణగణాలు, ఆయన ఆలోచించే విధానం, ఆయన రెస్పాండ్ అయ్యే విధానం, ఆయన మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మనకు కూడా ఆపాదించబడ్డాయి. సో ఐఎమ్ అగైన్ హైలైటింగ్ ద టాపిక్. మనకి దేవుడు కావాలి, మనం దేవునికి కావాలి. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మాథ్యూ, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 and verse 3. మత్తయి సువార్త 21:3. అక్కడ ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల కూడా ఉందని చెప్పి మత్తయి భక్తుడు రాశారు. మరికొందరు సువార్థికులు, ముగ్గురు సువార్థికులు గాడిదను విప్పి తీసుకొచ్చారని అని రాశారు. ప్రిడామినెంట్లీ మనం వాటి గురించి ఏం డిస్కస్ చేయదు, డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. కానీ కట్టబడిన గాడిద ఒకటి ఉందంట ఒక ఊరిలో. కట్టబడినటువంటి గాడిద ఉంది. ఆ ఊరికి సమీపంగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు కూడా ఆ ఊరికి సమీపంగా వీరు కాలిబాటన సంచారం చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు శిష్యులను యేసు ప్రభు పిలిచి, మీరు వెళ్ళి ఎదురుగున్నటువంటి గ్రామంలో కట్టబడినటువంటి గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని విప్పి తీసుకురండి. చెట్టుకు కట్టబడిన గాడిద ఉంటుంది, విప్పి తీసుకురండి అన్నప్పుడు వెళ్ళి వారు విప్పుతూ ఉన్నారనమాట. ఆ ముడులు తీసేస్తున్నారు, గాడిదకు ఉన్నటువంటి కట్టులు తెంపేసి తీసుకుని వస్తున్నప్పుడు ఆ గాడిద యొక్క యజమానుడు ఉంటాడు కదా, ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరండి మీరు, ఏం చేస్తున్నారు, మా గాడిద ఎందుకు విప్పుతున్నారు అని చెప్పి అడిగారనమాట. అడిగినప్పుడు శిష్యులు ఏ సమాధానం చెప్పాలో కూడా యేసయ్య ముందే చెప్పి పంపించారు. జీసస్ ఈజ్ వెరీ వెరీ యునిక్ ఇన్ హిస్ నేచర్. దేవుడు యేసయ్య చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. బిఫోర్ అ ప్రాబ్లం అరైజెస్ హీ కీప్స్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ అండ్ రెడీ. మన జీవితంలోకి ఏదైనా సమస్య వచ్చే దానికన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచి సమస్యను దేవుడు అనుమతిస్తారు మన జీవితంలోనికి. మీరు ఇలాగ సమాధానం చెప్పండి. మీరు విప్పుతున్నప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు, ఈ గాడిద ప్రభువునకు కావాలి, ఈ గాడిద ప్రభువునకు కావాలి. ఆదికాండంలో నేను చెప్పాను, దేవుడు అనేవాడు లేకపోతే మనిషి అనేవాడు పుట్టేవాడా? లేదు. అయితే దేవుడు ఆదామును, మట్టి ముద్దగా ఆదామును శరీరాకారం చేసిన తర్వాత ఏం చేశాడు? నాసిక రంధ్రాలు ఉన్నాయి కదా, మన 2 ముక్కులు ఉన్నాయి కదా, ఆ యొక్క నాసిక రంధ్రాల్లోకి, ఆ ముక్కుల్లోనికి ఆయన శ్వాసను, ఎవరి శ్వాస అది? ఆయన ఆత్మను ఏం చేశాడు అని ఊదిన తర్వాత ఒక్కసారి ఆదాం బ్రతికాడు అనమాట. ఆ మట్టి బొమ్మ ఇప్పుడు జీవించు బొమ్మగా మారింది, మనిషిగా మారింది. దేవుడు ఆ రీతిగా జీవాత్మను ఊదకపోయి ఉంటే ఆదాం బ్రతికేవాడా? ఆదాము నుంచి ఈ జనరేషన్స్ అన్ని మనమందరం కూడా మనుషులంగా మనం ఉద్భవించే వాళ్ళమా? సంతతి అసలు ఆ స్కోప్ ఉండేదా? మనకు దేవుడు కావాలి. ఇది శారీరకంగా నేను మాట్లాడాను, పక్కన పెట్టేద్దాం. వీ నీడ్ గాడ్. ఎందుకంటే ఒకానొక సమయం వస్తుంది, ప్రతి ఒక్కరం కూడా ఈ లోకములో తనువు చాలిస్తాం. తర్వాత ఏంటి? పరలోకం అనేది ఒకటి ఉన్నది, మోక్షం అనేటువంటిది ఒకటి ఉన్నది, నిర్వాణ అనేటువంటిది ఒకటి ఉన్నది. వాట్ ఎవర్ ద వర్డ్ ఆర్ ద సినోనిమ్స్ దట్ వీ యూస్ టు కాల్ దిస్, ఏ పర్యాయ పదమైనా వాడదాం. పరలోకం, మోక్షం, ఇవన్నీ. పరలోకం అనేది ఒకటి నిశ్చయంగా ఉంది. మనిషి తనంతట తానుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతే, మనిషి తనంతట తానుగా రక్షణ ఆ యొక్క మోక్షంలోనికి వెళ్ళిపోతే, మనిషికి దేవునితో ఆ యొక్క పొత్తేమీ అవసరం లేదు, దేవునితో అవసరం ఏమీ అక్కర్లేదు మనిషికి. ఇఫ్ ఎట్ ఆల్ మ్యాన్ విత్ హిస్ ఎఫర్ట్స్ అలోన్ కెన్ రీచ్ ద ఎటర్నిటీ, ఇఫ్ ఎట్ ఆల్ మ్యాన్ విత్ హిస్ ఎఫర్ట్స్ అలోన్ కెన్ రీచ్ హెవెన్, then man has nothing to do with God. But it is impossible for a man with his all the efforts alone to reach, to go into the eternity.
మనిషి యొక్క ప్రయత్నం ద్వారా, మనిషి యొక్క స్వశక్తి ద్వారా మోక్షరాజ్యాన్ని చేరుకోవటం అసాధ్యం. మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. మనకందరికీ తెలుసు, ద వెరీ బోల్డ్ క్లెయిమ్, చాలా ధైర్యంతో కూడినటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి ఏకైక దేవుడు, వెరీ బోల్డ్లీ ఐ కెన్ సే, ఏకైక దేవుడు, చాలా ధైర్యంతో కూడిన, సవాల్తో కూడినటువంటి స్టేట్మెంట్స్ చేసిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం చేరడు. I am the way, the truth and the life. No one comes to eternity, no one comes to the Father but through me. This is a very bold statement given by Jesus alone, but none else. దేవుడు మనకు కావాలి. This is the today's topic. దేవుడు మనకు కావాలి. ఈ మొదటి భాగం, మనకు దేవుడు కావాలి. ఈ మొదటి భాగం. ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దిస్ ఎనీమోర్. ఇక మనందరికీ తెలుసు హౌ ఫైన్ ఇట్ వీఆర్. మనకు ఒక రోగం సైన్స్ నయం చేయలేకపోయినా దేవుడు స్వస్థపరిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. గాడ్ ప్రూవ్డ్ హిస్ హీలింగ్ పవర్. గాడ్ ప్రూవ్డ్ హిస్ ఆమ్నిపొటెన్స్. దేవుడి యొక్క తన సర్వశక్తిని నిరూపించిన దేవుడు. ఇక మీరు గాస్పుల్స్ తీసుకుంటే, మీరు సువార్తలు తీసుకొని మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను చక్కగా లిఖించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బైబిల్ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్ ఆల్ దీస్ 4 గాస్పుల్స్, వీ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. చాలా అనేక కోకొల్లలైనటువంటి లిస్ట్ మనం చూడొచ్చు. చచ్చిపోయిన వారిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, ఆయన వారిని లేపారు. అంగహీనులు, మూగవారు, కుష్ఠరోగులు, గుడ్డివారు, ఈ రీతిగా అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దే నీడ్ గాడ్. ఫర్ వాట్? ఎందుకు వారికి దేవుడు కావాలి? స్వస్థత కొరకు దేవుడు కావాలి, నిత్య జీవం కొరకు దేవుడు కావాలి. మనందరికీ బాగా తెలుసు, బెతనీ అనేటువంటి గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి 3 సిబ్లింగ్స్ ఉన్నారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వీళ్ళు 3. మార్తా, మరియా, లాజరు. లాజరు తమ్ముడు, వీరిద్దరు అక్క చెల్లెళ్ళు. వీరు 3 అంటే యేసయ్యకి చాలా ఇష్టం. అయితే ఒకనొక సందర్భంలో లాజరుకు ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో మంచం పట్టాడు. మంచం పట్టినటువంటి అదే తరుణంలో యేసు ప్రభు వారి యొక్క గ్రామానికి దూరంగా వేరే గ్రామంలో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. మనుషుల ద్వారా పిలిచి ఈ మార్తా, మరి అనేటువంటి లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు యేసు ప్రభుకి ఈ వర్తమానాన్ని పంపించారు. ఈ మాట చెప్పండి యేసయ్యకి, ఈ మాట చెప్పండి. ఏ మాట? నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు, యేసయ్యా మా తమ్ముడంటే నీకు చాలా ఇష్టం కదా, ఆ లాజరు మరణకరమైనటువంటి రోగం చేత మంచం పట్టాడు. నువ్వు త్వరగా రావాలి నాయన, త్వరగా వచ్చి మరణ పడకలో ఉన్నటువంటి మా తమ్ముడిని నువ్వు బ్రతికించాలి అని చెప్పి ఆ మెసేజ్ని పంపించిన తర్వాత జీసస్ డిలైడ్ నాట్ టు ఇమీడియట్లీ స్టార్ట్ టు రీచ్ అవుట్ టు లాజరస్. యేసు ప్రభు ఆలస్యం చేసి వెంటనే వెళ్ళలేదు. వెంటనే వెళ్ళకుండా ఆలస్యం చేసి వెళ్ళారు. ఈలోపే లాజరు అక్కడ చనిపోయారు. లాజరు చనిపోతే సమాధిలో కూడా పెట్టారు. ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఒక మాట. యేసు ప్రభు ఆ బేతనీయ గ్రామంలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు మార్తా, యేసు ప్రభు వస్తున్నారని చెప్పి ఆ నోట ఈ నోట తెలిసింది కదా, మార్తాకి తెలిసింది యేసు ప్రభు వచ్చారు బేతనీయకని. యేసు ప్రభు ఇంకా పూర్తిగా ఆ గ్రామంలోనికి రాలేదు. ఈమె ఎదురు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, బోధకుడా, ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు. నీవిక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు. They need Jesus in order to heal Lazarus. లాజర్కి ఆ మరణం తప్పించడానికి, ఆ రోగం నుంచి స్వస్థపరచడానికి యేసు ప్రభు కావాల్సి వచ్చారు మార్తాకి, మరియకి. We need Jesus, we need God in our day-to-day life.
యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అదే అంటారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో మీరుంటే బహుగా ఫలిస్తారని. సో ఐఎమ్ కీపింగ్ దిస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ అసైడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. మై స్ట్రెస్ పాయింట్ ఈజ్ ద సెకండ్ ఆస్పెక్ట్. మనకు దేవుడు కావాలి, మనకు దేవుడు ఎందుకు కావాలో కూడా మనం విన్నాం. అండ్ దేవునికి మనం కావాలి. మనకు దేవుడు కావాలి, మనం దేవునికి కావాలి. డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వీ నీడ్ గాడ్. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. And God needs us. This is the second aspect. This is the second aspect, and this is the one I want to stress more upon. దీని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు మనం దేవునికి కావాలి? లెట్ us come to this analogy. మనం దేవునికి ఎందుకు కావాలి? మనమేమి ఆయనలాగా గొప్ప శక్తి కలిగిన వాళ్ళం కాదే. ఆయనలాగా నోటి మాట ద్వారా సృష్టి అంతటిని కలుగు చేసిన వారం కాదే. ఆయనలాగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఒక్క రాత్రిలో చీల్చగలిగినటువంటి శక్తి కలిగిన వారం కాదే. ఆయనలాగా బండ నుంచి నీళ్లను, ఆకాశం నుంచి మన్నాను, ఆహారాన్ని పంపించగలిగిన వారము కాదే మన స్వశక్తి ద్వారా. దెన్ స్టిల్ వై గాడ్ నీడ్స్ అస్, ద ఫైనట్ మ్యాన్ లైక్ అస్. ఒక సామాన్య పరిధులు కలిగినటువంటి ఒక సగటు మనిషిని దేవుడు ఎందుకు కావాలని కోరుకుంటున్నాడు? వై గాడ్ నీడ్స్ అస్? మై క్వశ్చన్ ఇస్ దిస్. గాడ్ నీడ్స్ యూ టుడే. దట్ ఈస్ అ రీజన్ వీ రెడ్ ఫ్రమ్ Matthew's Gospel chapter 21 and verse 3. This donkey is needed for the teacher, said the disciples to that very person. ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. Jesus needs you today. Jesus needs me today. Why? Let us go deeper. Let us go deeper. To serve the purpose. To serve the purpose. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను మనం ఫుల్ఫిల్ చేయడానికి యేసయ్యకి మనం కావాలి. యేసయ్యకి మనం కావాలి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ప్రణాళికను ఫుల్ఫిల్ చేయడానికి మనం కావాలి. టు సర్వ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ దట్ లైఫ్ గివర్. వన్స్ అగైన్ టు ఆల్ దోస్ నాన్ తెలుగు పీపుల్, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ వాచింగ్ దిస్, ఐఎమ్ టెల్లింగ్ దిస్ లైన్, stressing this line for your sake. Holy Spirit, God is speaking to you. To serve the purpose of your life is serving the purpose of your life giver. జీవితం యొక్క పరమార్థాన్ని, జీవితం యొక్క పర్పస్ని, జీవితం యొక్క ఉద్దేశాన్ని, జీవితం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం నిర్వర్తించడం అంటే ఆ జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆ యొక్క సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని నిర్వర్తించటం. ఎందుకు దేవుడికి మనం కావాలి? లెట్ us all turn our Bibles. Let us all turn our Bibles to Ephesians chapter 1. Letter to Ephesians chapter 1. Letter to Ephesians chapter 1 and verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఎందుకు మనము దేవునికి కావాలి? ద సెకండ్ ఆస్పెక్ట్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇస్ దిస్. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా. ఇక్కడ నుంచి చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, సంకల్పము, ప్లాన్ ఆర్ ద పర్పస్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే మన భాషలో కుమారులనుగా, కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. God predestined all of us for his sake.
God predestined all of us for His sake. Before the heavens got created, before the creation is made, before the earth is made, God predestined in His very eternal plan beforehand. మనలందరినీ నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు? బికాజ్ God needs you. God needs me. Why? ఎందుకు కావాలి? Let us see the aspect. ఎందుకు మనం దేవునికి కావాలి? కారణాలు చూద్దాం. దేవుని యొక్క పోలికలో మనం ఈ లోకములో జీవించడానికి దేవునికి మనం కావాలి. మనల్ని చూసేటువంటి అనేకులు మనలో దేవునిని చూడాలి. ఇంకా నేను రెఫరెన్స్లు ఏమాత్రం ఇంకా కోట్ చేయను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఫర్ ద టైం. మీకు గుర్తు చేస్తూ ఉంటాను, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు భక్తుడు తన ఉత్తరాల్లో సంఘానికి రాశారు. మరొక చోట ఆయన ఇలాగ రాస్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. వై గాడ్ నీడ్స్ యూ అండ్ మీ టుడే ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నేటి కాల పరిస్థితుల్లో, నేటి గడ్డు పరిస్థితుల్లో, నేటి భయాందోళనతో కూడినటువంటి పరిస్థితుల్లో, మరణాంధకారము, గాఢాంధకారము, పాప భీతి వెంటాడుతూ తరుపుతున్నటువంటి నేటి రోజులలో ఎందుకు దేవుడు నిన్ను నన్ను తన కొరకై నిర్ణయించుకున్నాడు? ఎందుకు మనం ఆయనకు కావాలి అనేటువంటి దానికి ఆన్సర్, మనం ఈ లోకములో ఆయన పోలికను చూపిస్తూ ప్రజలకు, అనేక మందికి ఆయన పోలికను చూపిస్తూ, ఓహో క్రీస్తు పోలిక ఇట్లా ఉంటుంది అని మన ద్వారా అనేక మంది తెలుసుకున్నట్లుగా గాడ్ వాంట్స్ యూ అండ్ మీ. అందుకు మనం దేవునికి కావాలి. టు లివ్ ఇన్ గాడ్స్ లైక్నెస్. ద ఫస్ట్ రీజన్ వై గాడ్ నీడ్ అస్, ద ఫస్ట్ రీజన్ టు లివ్ ఇన్ గాడ్స్ లైక్నెస్. టు లివ్ ఇన్ గాడ్స్ లైక్నెస్. సెకండ్ పాయింట్ చెప్తున్నాను, టు డూ గాడ్స్ వర్క్. దిస్ ఈజ్ అ వెరీ ఎలాబరేట్ థింగ్. రెండవ కారణం, ఎందుకు దేవుడికి మనం ఎందుకు కావాలి? దేవుని పని చేయడానికి. దేవుని పని చేయడానికి. వాట్ ఈస్ గాడ్స్ వర్క్? వాట్ ఈస్ గాడ్స్ వర్క్? మనం ప్రార్థన చేస్తాం రోజు, క్రైస్తవులంగా మనం విశ్వాసులంగా ప్రార్థన చేస్తాం దైనందిన జీవితంలో, వాక్యం చదువుతాం. కొన్నిసార్లు ప్రార్థన అంటే, వాక్యం అంటే కొంచెం లిటిల్ బిట్ ఆర్ మోర్ కొంచెం నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది. అడప ఒక నెల తర్వాత, ఒక 2 నెలల తర్వాత. అట్లాంటి నిర్లక్ష్యపు ఆత్మ మనలో కలిగినప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, ప్రార్థన నాకు కావాలా, దేవునికి కావాలా? వాక్యం చదవటం నాకు అవసరమా, దేవునికి అవసరమా? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకుంటే ఆ నిర్లక్ష్యం అనేది పోద్ది మనలో నుంచి, ఇంక రాదు. సో సెకండ్ రీజన్, దేవుడికి మనం ఎందుకు కావాలంటే దేవుని పని చేయడానికి. దేవుని పని అంటే ఏంటి? ఆయన పోలికలో జీవిస్తూ, ఆయన పని చేస్తూ, ఆయన మాటలు అనేక మందికి చెప్పటమే. సిగ్గుపడదేం లేదు, దాపురికమేం లేదు. I come to read this very post from the social media. ఈ పోస్ట్ని నేను చూడటం జరిగిందనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అదేంటంటే, జీసస్ డైడ్ ఫర్ యూ పబ్లిక్లీ, సో డోంట్ లివ్ ఫర్ హిమ్ ప్రైవేట్లీ. యేసు ప్రభు నీ కోసము బహిరంగంగా చనిపోయాడు, ప్రజలందరూ చూస్తున్నప్పుడు చనిపోయాడు. కాబట్టి నువ్వు సీక్రెట్ క్రిస్టియన్ లాగా నువ్వు ఉండద్దు అని దాని అర్థం. జీసస్ డైడ్ ఆన్ దట్ క్రాస్ ఫర్ యూ పబ్లిక్లీ. డోంట్ లివ్ అ సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ ఆర్ అ ప్రైవేట్ క్రిస్టియన్ లైఫ్. దేవుని పని చేద్దాం. ఇప్పుడంటే లాక్డౌన్, ఇప్పుడంటే కోవిడ్. ఒక 5 months బిఫోర్ పరిస్థితులు ఇలా లేవు. దేవుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయించిన కాలంలో, ఆయన నిర్ణయించిన సమయంలో, ఆయన నిర్ణయించిన విధంగా ఈ కోవిడ్ కానీ ఇంకా ఇది ఏదైనా సరే వాటన్నిటికీ దేవుడు చెక్ పెడతాడు, ఫుల్ స్టాప్ పెడతాడు, పరిష్కారాన్ని ఇస్తాడు, రిలీజ్ని, విడుదలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు, నెమ్మదిని, శాంతిని ఇస్తాడు. అప్పుడు ఈ లాక్డౌన్లో ఎంత పని అయితే మనం చేయలేకపోయామేమో
అని భావన కలిగిందో వాటికి డబల్ మనం చేద్దాం. ఎందుకు దేవుడు మనకు కావాలంటే, మొదటిది ఆయన పోలికలో మనం ఈ లోకంలో జీవించడానికి, క్రీస్తుని ప్రజలకు చూపించడానికి మనం దేవునికి కావాలి. రెండవది, దేవుని పని చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి. దేవుని పని చేసి ఆయన సువార్తను ప్రకటించడానికి మనం దేవునికి కావాలి. మూడవది, దేవుని మహిమను మనము పొందుకోవాలి. దేవుని మహిమను మనం పొందుకోవాలి. మనందరికీ తెలుసు, మరలా ఆది కాండంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇదే లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఐ విల్ కన్క్లూడ్. దేవుడు ఆదామును హవ్వను చేశారు, ఏదైనా తోటలో ఉంచారు. అన్ని వృక్ష ఫలాలను బాగా తినచ్చు, చక్కగా నిరభ్యంతరంగా తినచ్చు అన్నారు. వారు దిగంబరులుగా ఉన్నారు. వారు దే నో నాట్ దట్ దే ఆర్ నేకెడ్ బికాస్ ద గ్లోరియస్ రోబ్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ దెమ్ ఇన్ అన్ ఇన్విజిబుల్ ఫార్మ్. ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఎడెన్. వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలియదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ వస్త్రం వారికి అదృశ్యంగా కప్పబడి ఉంది. నేను ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞ ఏంటంటే, అన్ని ఫలాలను తినచ్చు, కానీ ఆ యొక్క మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని చెప్పారు. వారు సాతాను చేత మోసగింపబడ్డారు. దే గాట్ డిసెప్టెడ్, దే గాట్ డౌన్, దే ఫెల్ ఇన్ టు ద ట్రాప్, దే ఎట్ ద ఫ్రూట్. వారు ఆ ఫలం తిన్నారు. తిన్న తర్వాత వారు దేన్ని పోగొట్టుకున్నారని బైబిల్ గ్రంథంలో మనం చదివితే తెలుస్తుందంటే, దేవుని మహిమను, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద లాస్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్. అప్పుడు దాకా వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలియదు. ఎప్పుడైతే వారు ఆ ఫలాలు తిన్నారో వెంటనే వారు దిగంబరులుగా ఉన్నారని వారు గుర్తెరిగి ఉన్నారు. ఎందుకంటే ఆ మహిమ వస్త్రము వారి మీద నుంచి అదృశ్యంగా తొలగిపోయింది. వారికి కంటికి కనపడకుండానే దేవుడు కప్పి ఉంచాడు. ఆ యొక్క అవిధేయత ద్వారా దేవుడి మాటను వారు జవదాటడం బట్టి ఆ మహిమ వస్త్రము వారి మీద నుంచి పోయింది. ఈ లోకములో ఎందుకు మనం దేవునికి కావాలంటే, థర్డ్ రీజన్, ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ద లాస్ట్ గ్లోరీ. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ద లాస్ట్ గ్లోరీ. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్. Dad used to say this. My dad, a pastor, K.V. Raj garu. He used to say this very illustration. ఆయన చెప్పేటువంటి ఉదాహరణలో నాకు బాగా నచ్చిన ఉదాహరణలో ఇదొకటి. ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. ఆ చిన్న పిల్లవాడు చిన్న చిన్న చెక్క ముక్కలతో కొంచెం అడపదడపగా కొంచెం ఆ కాగితం ముక్కలు పెట్టి అవి పెట్టి, ఈ కార్డ్బోర్డులు పెట్టి అవి పెట్టి చిన్న పడవలాగా తయారు చేసుకున్నాడంట ఆడుకోవడానికి. పడవలాగా తయారు చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గానే బిల్డ్ చేసాడు. మరీ అంత వీక్గా ఏం కట్టలేదు, తెలివిగానే కట్టాడు. ఇప్పటి కాలంలో పిల్లలు ఎట్లా ఉంటున్నారు? మెరుపు వేగం, కాంతి వేగం, జ్ఞానంలో పెద్దవారిని మించిపోయే పిల్లలు. ఫోన్ పట్టుకున్నారంటే చాలు, కిందకి పైకి దిప్పుడే. ఎంత పెద్దోళ్ళైనా కూర్చోబెట్టేస్తున్నారు. మనకు కూడా అంత ఆపరేటింగ్ రాదు, ఇప్పుడు పుట్టే పిల్లలకి అంత ఆపరేటింగ్ వచ్చేస్తుంది. సో అట్లాంటి తెలివి కలిగినటువంటి ఒక అబ్బాయి ఒక పడవను తయారు చేసుకున్నాడంట. పడవను తయారు చేసుకొని నీళ్ళల్లో అది ఎట్లా వెళ్తుందో లేదో చూద్దామని చెప్పి వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఓడ రేవుకి వెళ్ళాడంట. ఓడ రేవుకి వెళ్ళి నీళ్ళ అంచుల దగ్గరే, ఒడ్డు దగ్గర నుంచొని కొంచెం లోపలికి వెళ్ళి ఆ పడవని నీళ్ళ మీద ఉంచాడంట. అది ఎట్లా ప్రయాణం చేస్తుందో, సరిగ్గా తిరుగుతుందో లేదో చూద్దామని. అది చక్కగానే కొంచెం సేపు తిరిగిందంట నీళ్ళ మీద. ఆ తర్వాత సడన్గా ఒక పెద్ద అల ఆ వైపుగా వచ్చి ఆ పడవని లోపలికి తీసుకెళ్ళిపోయిందంట. లోపలికి ఈడ్చుకుని వెళ్ళిపోయిందంట. ఆ పిల్లవాడు ఏడ్చి 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 ఇంకా ఏడవటానికి శక్తి ఓపిక లేక వెనుదిరిగి ఇంక నిరాశతో తన పడవను కోల్పోయాననేటువంటి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తూ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో చేపలు పట్టే వారికి తమ వలల్లో ఈ పడవ దొరికింది. తమ వలల్లో చేపలు పట్టే వారికి ఈ పడవ దొరికింది. ఆ బోట్ బాగా గట్టిగా ఉంది, నీట్గా ఉంది.
ఆ యొక్క బోట్ని తీసుకొని వచ్చి ఈ చేపలు పట్టే జాలరీ వేరొక కొట్లో అమ్మేశాడు. కొంచెం డబ్బులకి కొట్లో అమ్మేశాడు. కొట్లో అమ్మేస్తే ఆ షాపు యజమాని ఏం చేశాడంటే, ఆ యొక్క షాప్లో బయట ఆ షోకేస్ ఉంటుంది కదా, గ్లాస్ విండో ఉంటుంది, షోకేస్ ఉంటుంది, అన్ని వస్తువులు కనబడేటట్లు పెడతారు. ఆ షోకేస్లో ఈ పడవని చక్కగా నీట్గా డెకరేట్ చేసి, నీట్గా దాని అంతా కూడా పాలిషింగ్ చేసి, ఫినిషింగ్ ఇచ్చి, మరలా మంచి న్యూ లుక్ ఇచ్చి ఆ పడవను అట్లాగే పెట్టాడు. పూర్తిగా ఏం మార్చలేదు, కానీ కొంచెం మెరుగులు దిద్ది పెట్టాడు. ఈ పిల్లవాడు అదే సమయంలో ఒకనొక దినం ముందు ఆ యొక్క షాప్ ప్రక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అంత దిక్కులు చూసుకుంటూ, పాటలు పాడుకుంటూ, నడుచుకుంటూ ఎందుకో వెళ్తూ ఈ షోకేస్ వైపు చూసి తన చేతులతో చేసుకున్నాడు కదా, ఎక్కడ ఏ పేపర్ పెట్టాడో, ఎక్కడ ఏ కార్డు బోర్డు పెట్టాడో, ఎక్కడే చెక్క ముక్కలు అతికిచ్చాడో, ఎక్కడెక్కడ ఎంతెంత గమ్ము పూసాడో ఎవరికి తెలుస్తుంది బాగా? తయారు చేసినోడికా పడవకా? తయారు చేసినోడికే తెలుస్తుంది. దూరం నుంచి చూశాడు, టక్కున గుర్తుపట్టేశాడు, అయ్యా అర్రే నా పడవ ఇది, దిస్ బోట్ ఈస్ మైన్. వెంటనే సంభ్రమాశ్చర్యంతో ఆ షాప్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సార్ దీని రేట్ ఎంత సార్ అదంతా అడిగాడు. పలానా ఇంత ప్రైజ్ అని చెప్పి ఆయన చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేవు సార్. డబ్బులు లేకపోతే ఎట్లా అమ్మా అన్నాడు. సరే ఆగండి సార్ అని చెప్పి మరలా ఇంటికి పరిగెట్టాడు. మరలా వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్న ఇంకా అడిగాడు. బ్రతిమాలి గోజాడి డబ్బులు తెచ్చుకున్నాడు. మొత్తానికి డబ్బులు తెచ్చుకొని ఇచ్చి చేతిలో పెట్టి, ఇవ్వండి సార్ ఇప్పుడు నేను కొనుక్కుంటానని చెప్పి డబ్బులు పెట్టి మరలా ఆ పడవని కొనుక్కొని సొంతం చేసుకొని బయటకు వచ్చి ఆ పడవని గుండెలకు హత్తుకొని, ఓ నా పడవా, నా చేతులతో నేను నిన్ను చేసుకున్నాను, కానీ అలల చేత నువ్వు రేపబడి నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు. నేను నిన్ను అందుకోజాలనంత దూరంగా వెళ్ళిపోయావు. కానీ ఎట్టకేలకు మరలా నువ్వు నాకు కనపడ్డావు. నిన్ను చూసిన వెంటనే ఎక్కడ లేని నా బాధ అంతా, ఎక్కడ లేని నా యొక్క ఆవేదన అంతా కూడా మటుమాయమైపోయింది. ఎలాగైనా మరలా నిన్ను నా దాన్ని చేసుకోవాలని, టు ఓన్ యూ అగైన్, ఐ బాట్ యూ విత్ అ గ్రేట్ ప్రైస్. నేను నిన్ను కొన్నాను, డబ్బులు పెట్టుకున్నాను, నా కిడ్నీ బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం డబ్బులు ఇచ్చేసి కొనేసాను. మరలా ఇప్పుడు నువ్వు నా దాను అని చెప్పి ఆ యొక్క పేపర్ బోట్, ఆ యొక్క టాయ్ బోట్ని గుండెలకు హత్తుకొని ఈ రీతిగా ఈ మాటలు చెప్తున్నాడంట. గాడ్ మేడ్ మ్యాన్. దేవుడు మనిషిని తయారు చేశాడు, తన పోలికలో చేశాడు. కానీ మనిషి దేవునికి దూరంగా తన సొంత స్వకీయ దురాశలను అనుసరించి దూరంగా వెళ్ళిపోయాడు. పరిశుద్ధుడైన దేవుడికి మనిషి దూరంగా వెళ్ళిపోయాడు. బట్ అదే దూరంగా వెళ్ళిపోయిన మనిషిని వెతకడానికి దేవుడు సాక్షాత్తుగా తానే యేసుక్రీస్తు అను పేరులో, యేసుక్రీస్తు అను నామం ధరించుకొని దేవాది దేవుడు సాక్షాత్తుగా తానే దిగివచ్చి వెతకడం ప్రారంభించాడు. ప్రతి ఒక్క దూరం అయిపోయిన ప్రతి మనిషిని, ఆయన సృష్టిని దేవుడు వెతకటం ప్రారంభించి ప్రతి ఒక్కరిని రక్షించడానికి సిలువలో బలియాగంగా చేయబడి తన ప్రాణమంతయు, తన రక్తమంతయు కూడా ఒక వెలగా, ఒక ప్రైజ్గా, ఒక మనీగా, తన బ్లడ్ అంతా కూడా సిలువలో ఆయన నీ కోసం నా కోసం ఇచ్చేశాడు. మనకి దేవుడు కావాలి, మనం దేవునికి కావాలి. ఎందుకు కావాలి మనం దేవునికి? ఆయన పోలికలో మనం జీవించాలి, ఆయన పనిని మనం చేయాలి. పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ, మన క్రియలు బట్టి పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ మరలా మనం తిరిగి పొందుకోవాలి. అందుకనే దేవుడు మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు. నీకు మరలా నా రూపాన్ని ఇస్తానని చెప్పి ఆయన పాలిష్ చేయటానికి దగ్గర తీసుకుంటున్నాడు. నువ్వు నాకు కావాలంటున్నాడు. ఎందుకు కావాలంటున్నాడు? నేను పాలిష్ చేస్తాను, మరలా నా యొక్క ఇమేజ్ని నీలో నేను ఎంబెడ్ చేస్తాను. ఐ విల్ గివ్ యూ మై లైక్నెస్ సేస్ గాడ్.
I'll give you the great honor of doing my work. ఆయన యొక్క పనిని తుదముట్టించేటువంటి గొప్ప ఆధిక్యతను కూడా దేవుడు మనకి ఇస్తానని చెప్పి, మీరు నాకు కావాలి, మీరు నా పని చేయాలని చెప్తున్నాడు. మూడోదిగా, మీకు నా మహిమను, మీరు కోల్పోయిన మహిమను ఇస్తాను, కాబట్టి మీరు నాకు కావాలి. మరలా మిమ్మల్ని మహిమతో నేను నింపాలి, అందుకు మీరు నాకు కావాలని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. Let us all conclude hearing this sermon right here. ఎంతమంది అయితే ఈ యొక్క వీడియో క్లిప్ని వాచ్ చేస్తున్నారు, ఎంతమంది అయితే లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, పోజ్ అ క్వశ్చన్. ఇప్పుడే ఈ ప్రశ్న వేసుకోండి. దేవా, మీరు నాకు కావాలి నాయన, నేను కూడా మీకు కావాలని మీరు చెప్తున్నారు, కానీ నేను మీకు అందుబాటులో ఉన్నానా, మీకు దగ్గరగా ఉన్నానా, మీకు దూరంగా ఉన్నానా? ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రశ్న తండ్రి స్తోత్రం. Let us all pray. 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 Thank you, Jesus, Father God. దూరంగా ఉన్నానా, నీకు దగ్గరగా ఉన్నానా? స్వామి, మీరైతే నాకు దగ్గరగా ఉన్నారు. మీరే నా లైఫ్ సపోర్ట్ సిస్టంగా మీరు నడిపించారు. కానీ నేనైతే మీకు దూరంగా ఉన్నానేమో, మీ పోలికలో నేను ఈ లోకంలో జీవించట్లేదేమో, మీ పనిని నేను ఈ లోకంలో చేయట్లేదేమో, మీ మహిమను పొందుకోవటానికి, మీ మహిమ చేత నింపబడటానికి నేను ఆతురత పడట్లేదేమో, దయతో క్షమించండి నాయన అని. లెట్ us all make a word of prayer that is fully filled with repentance and confession of our own transgressions and sins. For Bible says like this, if we confess our sins, God being the just and righteous, He will make us clean. He'll wash us, cleanse us, and make us righteous from all the unrighteousness through Jesus, His Son. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రశస్తమైనటువంటి దేవుని మాటలు మీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం అని చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ కలిగిన యేసయ్యా, ప్రేమైన తండ్రి,
ఈ లైవ్ స్ట్రీమ్ని మీరు ఆశీర్వదించి దీవించి జయకరంగా జరిగించినందుకు స్తోత్రం. పాడిన పాటలు, వినిన మీ మాటలు మా హృదయాలలో లోతుగా నాటండి, బహుగా ఫలింపచేయండి. మీకు దగ్గరగా మేము ఉండునట్లుగా మీ కృప దయచేయండి. మాకు మీరు కావాలి నాయన, మీకు కూడా మేము కావాలి తండ్రి. మా అవసరతలు మాత్రమే మీ దగ్గర నుంచి పొందుకొని అవకాశవాదులుగా మేము మీకు దూరంగా పరిగెత్తేటువంటి స్థితి మాలో ఎవ్వరిలో ఉండకూడదు. లార్డ్, టేక్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ us the heart of opportunism. అవకాశవాదపు హృదయాన్ని మాలో తీసివేయండి. అవసరాల కోసం, అక్కర్ల కోసం మీ దగ్గరకు వచ్చి అవసరతలు తీరిపోయిన తర్వాత, సమస్యలు తీరిపోయిన తర్వాత మీ యొక్క ఆలోచన ఉద్దేశాలు ఎరిగి తెలుసుకోకుండా మీకు మేము కావాలా అక్కర్లేదా, మీ యొక్క దయా సంకల్పం అంటే ఏంటి, మా జీవిత యొక్క ఉద్దేశం ఏంటి, ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్, ఆర్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్ దట్ యు హ్యాడ్ ఫర్ అస్. ఈ యొక్క ఆలోచన లేకుండా ఎంతమంది అయితే ప్రభువా మేము మీకు దూరంగా పరిగెడుతున్నాము, ఎంతమంది అయితే ప్రభువా మీ యొక్క పోలికను మేము ప్రతిఫలింపజేయలేకపోతున్నాము, ఎంతమంది అయితే ప్రభువా మీ యొక్క పనిని మేము ప్రభువా నిర్లక్ష్యం చేస్తున్నాము, ఎంతమంది అయితే ప్రభు మీ మహిమతో నింపబడాలనేటువంటి ఆశ, ఆసక్తి, అపేక్ష లేకుండా ఉంటున్నామో మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రం నాయన, బలపరిచినందుకు స్తోత్రం నాయన. వాక్యమైన దేవా, నేను కాదయ్యా, మీరే నాతో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీ మాటలు మాత్రమే, మీ మాటలు మాత్రమే, మీ మాటలు మాత్రమే బహుగా ఫలింపచేయండి. విలియం కే కేరీ జ్ఞానం నుంచి బయటకు వచ్చిన ఏ మాటలు కూడా ఏ ఒక్కరి హృదయాల్లో నిలవటానికి వీలు లేదు. కొట్టివేసేయండి యేసునామములో. కేవలం పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ జ్ఞానం ద్వారా వెలువడిన మాటలు మాత్రమే మా అందరి క్షేమార్థమై, మా అందరి ప్రయోజనార్థమై, మా అందరి ఆత్మీయ పురోభివృద్ధికి చేకూర్చినట్లుగా వెయ్యంతలుగా ఫలింపజేసి మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఎంతమంది అయితే లైవ్ను వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే వీడియోని వాచ్ చేస్తున్నారో, నో మ్యాటర్ హూ దే ఆర్, హౌ దే ఆర్, వేర్ దే ఆర్, whosoever are watching this live stream, encounter them, O Lord. Manifest your holy power upon their lives in Jesus' mighty name. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సంధించండి, దర్శించండి, బలపరచండి, స్వస్థపరచండి, లేవనెత్తండి, ఆరోగ్యంతో నింపండి, ఆత్మీయతతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆత్మతో నింపండి, మహిమతో నింపండి, నూతనత్వంతో నింపండి. మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతర అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ లైవ్ సెషన్ని ఇక్కడతో కన్క్లూడ్ చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే, ప్రభు సంకల్పమైతే మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ మై విల్ అండ్ విష్. ఇఫ్ గాడ్ లీడ్స్ మీ, ఇఫ్ గాడ్ లీడ్స్ అస్, ప్రభు చిత్తమై, సంకల్పమై, ఆయన మహిమార్థమై మరలా ఆయన నిర్ణయించిన కాలంలో తిరిగి చాలా త్వరగా మరలా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరలా ఇదిగా కలుసుకుందాం. మా కోసం ప్రార్థన చేయండి, పరిచర్య కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. మీ సహోదరునిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కుమారుడిగా, మీ యొక్క స్నేహితుడిగా, మీ శ్రేయభిలాషిగా, మీ ఆత్మీయులలో ఒకటిగా నన్ను కూడా మీరు గుర్తుపెట్టుకొని నా కోసం ప్రార్థన చేయండి. మరలా తిరిగి ప్రభు నిర్ణయించిన కాలమందు చాలా త్వరగా మరలా తిరిగి లైవ్లో కలుసుకుందాం. ప్రాబబ్లీ ద నెక్స్ట్ వీక్ లైవ్లో కలుసుకుందాం. ఎంతకంటే ఎక్కువ సంతోషాన్ని పొందుకుందాం.
తిరిగి మనం కలుసుకొని పరేంత వరకు కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపరిమిత కృప మీకు, నాకు, భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి మాత్రమే కాదు, సకల లోకములో దేశాలన్నింటిలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కృప సమృద్ధిగా తోడై దీవించి కాపాడి నడిపించునుగాక. ఆమెన్.